15వ వచనం మనం చదువుకున్న భాగాన్ని చూద్దామండి. కీర్తనలు 91:15 వచనం చదవండి బిగ్గరగా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మనం ఎందుకు ఆరాధించాలంటే దేవుణ్ణి, మనల్ని దేవుడు గొప్ప చేస్తున్నాడు, మనల్ని విడిపించాడు. మనల్ని ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. విడిపించి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే విడిపించి, లేకపోతే కట్లు తెంచి, లేకపోతే బంధకాలు తెంచి, లేకపోతే అక్కడి నుంచి లేపి మనల్ని ఎలాంటి స్థితిలోకి నడిపించాడు. అది ఈరోజు మన ఆరాధన వాక్య భాగం. అతనిని విడిపించి, అతను దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకున్నాం, అతని దగ్గర మన పేరు పెట్టుకుందాం. అతని దగ్గర అంటే దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నిన్ను విడిపించాడు. మరి ఎక్కడి నుంచి విడిపించాడు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎక్కడి నుంచి విడిపించాడు కాబట్టి ఆయన స్తుతించాలి. క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి, ఎలాంటి పరిస్థితుల నుంచి విడిపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మనకు కావాల్సిన భాగం ఏంటంటే, నన్ను విడిపించెను. చెప్పండి, ఎక్కడి నుంచి విడిపించాడు? పాప మరణముల నియమము నుండి, పాపము మరణము ఒక నియమం ఉంది. ఏంటంటే, పాపం చేసిన వాళ్ళందరూ చచ్చిపోవాలి, పాపం చేసిన వాళ్ళందరూ అగ్నిగుణంలో ఉండాలి, పాపం చేసిన వాళ్ళందరూ నరకంలో ఉండాలి. అది ఒక నియమం. ఈ రోజుల్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటో చెప్పండి. నియమం, రోడ్డు మీద పోయేటప్పుడు ఎడమ వైపునే నడవాలి, ఎడమ వైపునే పోవాలి. కుడి చేతి అయిపోతే యాక్సిడెంట్, ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు నియమాలని, జీవితంలో కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే పాపం చేసిన వాళ్ళందరూ కూడా మరణం పొందాలి, అగ్నిగుణంలోకి వెళ్ళాలి, నరకంలోకి వెళ్ళాలి. ఆ పాప మరణముల నియమం నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. ఈరోజు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుని ఎందుకు స్తుతించాలంటే, ప్రభా నేనైతే పాపం చేశా, నియమం ప్రకారం నేను నరకంలోకి పోవాలి, నేను అగ్నిగుండంలోకి పోవాలి. అటువంటి పాప మరణ నియమం నుంచి నన్ను విడిపించావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. అలా పాపం ఎట్లా వచ్చింది చెప్పండి? పాపం ఎట్లా వచ్చింది? పుట్టకతోనే మనం పాపులు, జన్మతోనే మనం పాపులు. అసలు పాపం భూలోకం మీద ఎట్లా వచ్చింది? ఆదాము ద్వారా. ఎట్లా వచ్చిందంటే చెప్పాలందరూ చెప్పాలి. ఆదాము ద్వారా తినొద్దన్న పండు తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, పాపానికి ఆశ్రయం, పాపానికి బానిసయ్యాడు. ఆదాము ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మనుషులందరూ పాపము చేసినందున చాలా మంది అనుకోవచ్చు, నేనే తప్పు చేయట్లా, నేనే పాపం చేయట్లా, నేను నీతిగా బ్రతుకుతున్నా. మంచిదే కాదంట్లా. ఆదాము ద్వారానే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెను. ఆదాము అనే మనిషి ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది.
వచ్చింది. ఆ పాపం ద్వారా మనందరికీ మనుషులందరూ కూడా ఎవరైనా పాపము చేసిన వారు అయ్యారు. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. అందరికీ మరణం, అందరికీ మరణం. నువ్వు నేను పాపము చేసి మరణానికి వారసులుగా ఉన్నావు. పాప మరణంలో నీవు పడిపోయావు. మాట చెప్పాలంటే కీర్తనలు 36:12 వచ్చింది. కీర్తనలు 36:12. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. లేవలేకుండా చెప్పండి. పాపం చేయవాలంట, పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా లేవలేకపోతున్నారు పాపంలో పడి. ఈ రోజుల్లో కూడా చాలా మంది చూస్తున్నాం, పాపంలోనే ఉంటున్నారు, పాపంలోనే దొరుకుతున్నారు, పాపంలోనే జీవిస్తుంటున్నారు. లేవలేకపోతున్నారు పైకి, అలవాట్లు మార్చుకోవట్లా. అక్కడనే ఇష్టమైపోయింది వాళ్ళకి, అక్కడ ఉండనే ఇష్టమైపోయింది. ఎందుకంటే పాపం అనే బురదలో, పాపం అనే సముద్రంలో ఈత పడుతున్నారు. అప్పుడు చెప్పాలంటే దాంట్లోనే ఉండవు, దాంట్లోనే తింటూ, పాపంలోనే ఉండు, పాపంలోనే తింటూ, పాపంలోనే జీవిస్తున్నారు. కానీ నిన్నునైతే ఆ పాపం అనే సముద్రం నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? పైకి లాగాడు. మనం కూడా ఒకప్పుడు లేవలేకుండా పోయిన వాళ్ళమే, పడద్రోయబడి ఉన్న వాళ్ళమే, పాపము చేసి పడి ఉన్న వాళ్ళమే. ఈరోజు ఎవరైనా చూడండి, కొన్ని అలవాట్లు ఉంటాయి. తిరిగిపోతులని, తాగుబోతులని, లేకపోతే తిండిపోతులని. ఈరోజు వాళ్ళు దాంట్లోనే మొక్కుతున్నారు. ఇక అదే వాళ్ళకి జీవితాంతం అయిపోయింది. పొద్దులాడు సాయంత్రం మధ్యాహ్నం సమయం లేదు, ఏ సమయం అనేది కూడా చూడలేదు. పాపంలోనే తింటూ, పాపంలోనే తిరుగుతూ, పాపంలోనే త్రాగుతూ పడద్రోయబడి ఉన్నారు అందరూ. కానీ నిన్ను నన్నైతే దేవుడు ఏం చేశాడు చెప్పండి? చేయబట్టి లేపాడు, చేయబట్టి లేపాడు. పాప మరణ నియమం నుంచి అందరూ కూడా పాపానికి దాసులు అయిపోయాం, అబద్ధానికి దాసులు. అబద్ధం ఆడలేకపోతే ఉండలేవు. దొంగతనానికి దాసులు, దొంగతనం చేయకపోతే ఉండలేవు. కోపానికి దాసులు, ఈర్ష్యకి దాసులు, లేకపోతే తోటి వారి మీద అసూయ పట్టడానికి దాసులు, లేకపోతే వ్యభిచారానికి, చెడ్డ ఆలోచనలకి, తాగుబోతనానికి, తిరుగుబోతనానికి దాసులు. దాసులు అంటే చెప్పండి, దాసులు అంటే ఏంటి? ఈరోజు నన్ను పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఆ యజమాని ఏది చెబితే ఆ పని చేయాల్సిందే పనుడు. ఒక అడిగిపోమంటే అడిగిపోవాలి, అద్దామంటే ఇద్దావాలి, ఆ పేడ తీయమంటే పేడ తీయాలి, లేదా కట్టేయాలి, ఏది చెప్తే అది చేయాలి. ఈరోజు మనం కూడా పాపానికి దాసులుగా ఉన్నాం. అబద్ధం ఆడమంటే ఆడాల్సిందే, దొంగతనం చేయమంటే చేయాల్సిందే, తాగు అంటే తాగాల్సిందే. దాసులు అయిపోయాం. దాంట్లోంచి లేవలేకపోతుంటే యేసు క్రీస్తు నిన్ను నన్ను లేపాడు. అందరూ కూడా అందుకని దేవుని స్తుతించాలి. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, 40వ కీర్తన 12వ వచనం. 40వ కీర్తన, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే. లెక్కలేని అపాయాలు, లెక్కలేని ఎన్ని పాపాలు చెప్పలేవు. లెక్కలేని అపాయాలు చుట్టుకొని ఉంటే ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, ఎన్నో నిన్ను నన్ను తరిమి పట్టుకొనగా తల ఎత్తి చూడలేకపోయాం. ఈరోజు తల ఎత్తుకొని ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు మనకి కరుణించాడు. అందుకే దేవుడిని ఆరాధించాలి. మనం పాపానికి దాసులు. ఒకప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. అటువంటి పాప మరణ నియమం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఎందుకు దేవుని ఆరాధించాలి? ఎందుకు దేవుని స్తుతించాలి? చెప్పండి. ఒకటి ఎందుకు చెప్పాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? పాప మరణ
నియమముల నుండి విడిపించాడు. చెప్పాలందరూ గట్టి చెప్పాలి. పాప మరణ నియమముల నుండి విడిపించాడు. రెండో చూద్దామండి. రెండో లెక్క నుంచి విడిపించాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి అంటే దాసుల గృహము నుండి. రెండవదిగా ఒకటోదేమో పాప మరణ నియమం నుంచి విడిపించాడు. రెండోదేమో ఐగుప్తు నుండి, లేకపోతే ఫరో నుండి, లేకపోతే దాస్య గృహములో నుండి. ఒకప్పుడు నువ్వు నేను ఆ దాస్య గృహంలో ఉన్నావు, ఐగుప్తు అనే లోకంలో ఉన్నావు, ఈ లోకం అనే సముద్రంలో ఉన్నావు. ఆ సముద్రంలో ఊపిలో చిక్కుకొని పోయి బురదలో నుంచి పైకి రాలేకపోయాం. అటువంటి పరిస్థితుల్లో పాపమనే బరువు మోసుకుంటూ చెప్పండి, ఈ లోకంలో ఏ బరువైనా మోయచ్చు, కానీ పాపమనే బరువు అంట కనబడదు కానీ మోయలేమంట. ఈ పాపమనే బరువు ఒక్కోసారి ఏమైందంటే ఈ పాపమనే బరువు ఆత్మహత్యకు కారణమైంది. ఈ లోకంలో కనబడేది చాలా బరువులు ఉంటాయి. అవన్నీ మోస్తే మోయించడానికి 4 కలిసి 5 కలిసి మోయచ్చు. కానీ ఈ పాపమనే బరువు మోయలేక చాలా మంది ఉరి వేసుకుంటున్నారు. లేకపోతే ఎత్తైన సముద్రంలో నుంచి, లేకపోతే ఆనకట్టలో నుంచి దూకి చనిపోతున్నారు. ఈ మధ్యనే కలెక్టర్ గారు అంట, కలెక్టర్ ఆయన పేపర్లో చూశారు. ఆయన కలెక్టర్ భార్య 2 పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. ఈ కలెక్టర్ గారికి ఆన్లైన్ వ్యాపారాలు ఎక్కువైపోయాయి. అంటే ఫోన్లలోనే బెట్టింగ్లు, పంద్యాలు, రకరకాల ఫోన్లోనే ఇంట్లో ఉండే కొన్ని లక్షల నష్టం వచ్చింది. ఆ లక్షల అప్పుని భరించలేక ఆ కలెక్టర్ గారు ఒక తుపాకీ తీసుకొని భార్యను చంపిండంట. 2 పిల్లలు ఏమి అన్యం పుణ్యం ఎరగలే. ఆ 2 పిల్లలు తుపాకీతో కాల్చి తాను కూడా కాల్చుకొని చచ్చిపోయాడు. 4 అక్కడికక్కడే చనిపోయారు. ఏంటి కారణం? ఒక వ్యసనం, బెట్టింగ్ అనే వ్యసనం, పాపము. ఈ బరువు మోయలేక కాల్చుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ఐగుప్తీలు కూడా ఆ రోజు బరువులు మోయలేకపోయారని బైబిల్లో ఉంది. చూద్దామండి, ఎక్కడుందన్నమాట నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఎలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని దేవుడినై యుందును. బరువులు మోసే స్థితి నుంచి దాసత్వంలో నుంచి విడిపించి బాహువు చాపి విడిపించి మనల్ని అంతా ఆయన ప్రజలుగా అది ముఖ్యమా. ఈరోజు మనం ఎవరు చెప్పండి, మనం దేవుని ప్రజలు. వాతావరణం సరిగా లేదు, రాత్రి నుంచి ఒకటే వర్షం అయినా కానీ ఇళ్లలో ఉన్నప్పుడు దేవుని మందిరంలోకి వచ్చామంటే ఆయన ప్రజలు కాబట్టి వచ్చారు, ఆయన బిడలు కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా. ఆ మధ్య ఒక బ్రదర్ నాకు కలిశారు, మా పాస్టర్ గారు కలిసి అన్నా ఏందన్నా మీ చర్చి వాళ్ళు ఏందన్నా అక్కడికి ఎంత ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా టయానికి వస్తారు, టయానికి ముగించుకుంటారు. ఎవరు మానేసి ఇంటి దగ్గర ప్రత్యేకంగా ఎవరు కూడా ఆదివారం వస్తే ఉండరు. మా చర్చి వాళ్ళు అయితే చదువు దొరికితే చాలు మానేస్తారు, చదువు దొరికితే చాలు ఏదో ఒక వంక చెప్పి ఇంట్లో ఉంటారు.
మీరు భలే టయానికి పెట్టుకుంటారు, టయానికి ముగించుకుంటారని ఒక బ్రదర్ అన్నారు. నిజంగా నాకు కూడా ఒకసారి ఆశ్చర్యం, ఎన్ని పనులున్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా ఒక ఆదివారం వచ్చేది చెప్పండి. ఒక ఆదివారం కాదు, ఒక సంవత్సరం కాదు. రక్షణ పొందిన దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆదివారం వస్తే ఏదో ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో అత్యంత కఠినమైన పరిస్థితులప్పుడు మాత్రమే చర్చి మానేస్తారు. లేకపోతే ఆదివారం దేవుని మందిరంలోనే ఎంతో మందిని చూశారు రక్షింపబడిన దగ్గర నుంచి. ఈరోజు ఎందుకు అంటే దేవుడు పాపం నుంచి, బరువుల నుంచి, దాస్యం నుంచి, ఐగుప్తు నుంచి విడిపించి ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఎవరి ప్రజలు మనం ఇప్పుడు? ఆయన ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని స్తుతించగలం. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి చెప్పాలి. ఒకటోది చెప్పాలి, గట్టిగా చెప్పాలి, పాప మరణముల నియమం నుంచి. రెండోది దాస్య గృహం నుంచి, ఐగుప్తు నుంచి, ఫరో నుంచి. ఐగుప్తు అంటే లోకం, ఫరో అంటే సైతాను, దాస్య గృహం అంటే సైతాను బానిసత్వం నుంచి. మూడోదిగా చూద్దామండి. మూడోదిగా కీర్తనలు 107:20. కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించిన. ఆయన వారు పడిన గుంటల్లో నుండి విడిపించరు. మన అంశం ఏంటంటే ఏం చెప్పండి, 91:15 చెప్తాం. ఆయన వారిని విడిపించి గొప్ప చేశాడు. విడిపించడం అనే అంశం మీద మాట్లాడుతున్నాం ఈరోజు. ఎక్కడి నుంచి విడిపించాడు? ఒకటోది పాప మరణ నియమాల నుంచి, రెండోది ఐగుప్తు నుంచి, దాసత్వం నుంచి, ఫరో నుంచి విడిపించాడు. మూడోది పడి ఉన్న గుంట నుంచి. చెప్పండి, ఎక్కడి నుంచి విడిపించాడంటే గుంటలో నుండి విడిపించాడు. ఏ గుంటది? ఏ గుంట? జగట గల దొంగ ఊరి. చదవండి కీర్తనలు 40వ అధ్యాయం, కీర్తనలు 42వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జగట గల దొంగ ఊరిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరిచిన. నా పాదములు బండ మీద నిలిపి బురదలో నుంచి, గుంటలో నుంచి, జగట గల ఊరిలో ఉంటే మనమేమో పైకి వద్దామని చూస్తున్నాం, కానీ అదేమో కిందకు లాగుతుంది. మనమేమో ఆ ఊరిలో నుంచి ఒకసారి అంటాం కదా బుడుగు అని, చెరువుల్లో దిగి బుడుగుల్లోనే మునిగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బుడుగులో పడి పైకి వద్దామని చూస్తున్నా పైకి రానిట్లా. ఆ బుడుగు ఆ గుంటలో నుంచి పైకి వద్దామని చూసినా రానిట్లా. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన నన్ను పైకెత్తాను. పైకెత్తిన తర్వాత ఏం చేశాడు? నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరిచాడు. జగట గల దొంగ ఊబి, జగట గల దొంగ ఊబి. అందుకని మా భక్తులు రాస్తారు పాట. ఏంటిదా పాట? జగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. పదములు. జగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దేవమాయను, నా పాదములకు దేవమాయను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో బ్రతికించెను. ఆయన వాక్యం బుడుగులో, ఊపిలో, జగట గల దొంగ ఊపిలో ఉంటే లేపి పైకి లేవనెత్తాడు. ఈరోజు గుంటలో నుండి విడిపించాడు. ఆ రోజు
ఎరికో నుంచి యెరూషలేముకి పోవాల్సింది పోయి ఒక మనుషుడు దేశాంతరమున యెరూషలేము నుండి ఎరుకోకు పోతున్నాడు. మార్గ మధ్యములో దొంగలు పడి కొట్టి కొన ప్రాణంతో విడిచిపెడితే అతను పడి ఉన్న చోటుకొచ్చి కొట్టి కొన ప్రాణంతో వదిలిపెట్టి పడి ఉంటే ఆ పడి ఉన్న చోటుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? వచ్చి లేపి నిలిపి తన వాహనం నుంచి గాయాలు కట్టి శుభ్రపరిచి నూనె ద్రాక్షరసం పోసి పూటకొల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోగాలు తగ్గించింది. మళ్ళీ వస్తా నువ్వు నేను కూడా గొంతులో పడి ఉంటే లేపి పూటకొల్ల వారి ఇల్లు. ఏంటి పూటకొల్ల వారి ఇల్లు? చెప్పండి, అందరూ చెప్పండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పూటకొల్ల వారి ఇల్లు అంటే మందిరం. ఆయన మందిరంలోకి నడిపించి ఒక పూటకొల్ల వారిని ఇచ్చి, ఎవరు ఆ పూటకొల్ల వాళ్ళు? సేవకులే. ఇచ్చి నీ గురించి నీచము ఇగో చూడు, జాగ్రత్తగా చూడాలని మళ్ళా వస్తా, మళ్ళా వచ్చిన తర్వాత ఇంకేదన్నా భాగ్యం ఉంటే నీకు పడి ఉన్న చోటుకి వచ్చి, గుంటలో పడి ఉంటే ఆ పడి ఉన్న చోటుకి వచ్చి ఎక్కడ నిలిపాడు? బండ మీద నిలిపాడు. బండ మీద సమతలముగు భూమిపై నా పాదములను ఎటుదా బండ? ఆ బండ క్రీస్తే. ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ 10:4 చివరి భాగంలో 1 కొరింథీ 10:4 ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద ప్రభా క్రీస్తు అనే బండ మీద నన్ను నిలిపించావు. ఒకప్పుడు నేను గుంటలో పడ్డాను, ఒకప్పుడు నేను జగడాల ఊపిలో చిక్కుకున్నా, ఒకప్పుడు నేను పాప మరణ నియమాలు అగ్నిగుండం నరకం నన్ను విడిపించావు. రెండవదిగా చెప్పండి, ఐగుప్తు నుంచి దాసత్వం నుంచి ఫరో చేతికి నుంచి విడిపించావు. మూడవదిగా చీకటి గల దొంగ ఊపి గుంటలో నుంచి లేవనెత్తి క్రీస్తునే బండ మీద నన్ను నిలిపావయ్యా. 4వదిగా చూద్దామండి. 4వదిగా కీర్తనలు 30:12. కీర్తనలు 30:12. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసిన గోనె పట్ట విడిపించి. గోనె పట్ట. 4వదిగా గోనె పట్ట విడిపించి. గోనె పట్ట దేని గుర్తు? చెప్పాలి. గోనె పట్ట దేని గుర్తు? దుఃఖం, బాధ, శ్రమ, కష్టం. గోనె పట్ట అంటే ఇబ్బంది, ఇరుకు, కష్టాలు, శోధనలు, సమస్యలు అంటే వీటన్నిటి నుంచి విడిపించి. గోనె పట్ట అంటే సమస్య, కష్టం, శ్రమ, ఇబ్బంది, ఇరుకు, ఈ అన్నిటి నుంచి విడిపించాడు. ఇప్పుడు శ్రమ లేదు. శ్రమ ఉన్నా కూడా సంతోషమే, బాధ ఉన్నా కూడా సంతోషమే, కష్టం ఉన్నా కూడా సంతోషమే. గోనె పట్ట విడిపించి. గోనె పట్ట దేని గుర్తంటే? కష్టానికి గుర్తు. ఆ రోజు మొర్దెకాయ్ సంగతి తెలుసు మనకి. ఏం జరిగింది? యోధా జాతి మొత్తాన్ని చంపాలని ఒక తాకీదు హామాను తయారు చేస్తే మొర్దెకాయ్ ఏం చేసింది చెప్పండి? గోనె పట్ట కట్టుకొని. ఎస్తేరు 4:1 చూస్తే ఎస్తేరు 4:1 జరిగినంత తెలియగానే మొర్దెకాయ్ తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకి బయలుదేరి మహాశోకంతో రోగం చేసి దుఃఖపడి, అయ్యో నా జనులు చనిపోతున్నారే, నా ప్రజలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారే. గోనె పట్ట ధరించాడు. శ్రమ, బాధ, దుఃఖం, కష్టం, ఇరుకు, ఇబ్బంది. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు. చెప్పండి, సమస్యలు ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక బాధ. ఒక్కసారి సమయం ఇస్తే చాలు కానీ చెప్పుకుంటారు ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అక్కర్లు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.
వాటన్నిటి నుంచి విడిపించి అవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించడానికి సంతోష వస్త్రం గోనె పట్ట విడిపించి ఆ రోజు నినివే ప్రజలు కూడా ఎప్పుడైతే యోనా ప్రవక్త మళ్ళీ రెండోసారి చేప కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత రెండోసారి వెళ్ళి చెప్పాడు, రాజు మొదలుకొని జంతువుతో సహా ఏం చేశారు చెప్పండి, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం నుండి ఏడ్చి ప్రభావం విడిపించని అడిగాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించాడు, నీకు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. అందుకనే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. యెషయా 35:9-10 కలిసి ఉంటే చదవండి. యెషయా 35 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడచ్చు, తిరిగి సీయోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. ఈరోజు సీయోనులో చేరగానే, సీయోనులో ప్రవేశించగానే, సీయోనును ఆశ్రయించగానే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. సంతోషం, సమాధానం, నెమ్మది. దుఃఖంలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న వాటన్నిటి నుంచి విడిపించావు, సంతోషాన్ని ఇచ్చావు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేట్టు చేశావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాం. చివరిగా రెండు చూద్దాం, 5వ విషయం. చివరిగా కీర్తనలు 54వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 54:7. ఆపదలన్నిటిలో నుండి ఆయనను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆపదలన్నిటి నుంచి, ఆపదలన్నీ, ఎన్ని ఆపదలు చెప్పండి, ఎన్ని ప్రమాదాలు. ఈరోజు ప్రమాదము లేదు అనే సందర్భం ఎక్కడా లేదు. మనం మంచిగా పోయినా ఎవరో ఒకరు వచ్చి గుద్దారు అనుకోండి, ఏమైంది? నిన్ననే కేసర్ దగ్గర చూసే ఉంటారు కొంతమంది న్యూస్. కేసర్ దగ్గర ఒక లారీ ఆగిపోయిందంట. ఏంటా ఆగిపోయింది, ఏం జరిగిందని ఒక ఇద్దరు పోయి, తండ్రి కొడుకు ఇద్దరు అక్కడ పోయి చూస్తున్నారంట. ఏం జరిగిందా, లారీ ఆగిపోయింది, ఏం ప్రమాదం జరిగిందా అని ఇద్దరు తండ్రి కొడుకులు అక్కడ ఉన్న ఎవరు పోయి చూస్తుంటే అంతలోకి వాటి నుంచి ఇంకొక లారీ వచ్చి ఇద్దరిని గుర్తింది, ఆ లారీ గుర్తింది, అక్కడే చచ్చిపోయారు. అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? ఏ తప్పు చేయాల. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు ఆపదలు మనల్ని పొంచి ఉన్నాయి. ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుతున్నాడు. 57వ కీర్తన 1వ వచనం చూస్తే, 57వ కీర్తన 1వ వచనం చూస్తే 3వ లైన్, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన నన్ను శరణులొచ్చి ఉన్న రెక్కల నీడ. ఈరోజు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు. కీర్తన 34వ అధ్యాయం 19వ వచనం చూస్తే నీతిమంతులకు ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు. నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదలన్నిటి నుంచి దేవుడు విడిపించేవాడు. ఏ ఆపదైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా. ఈరోజు మనకు వచ్చిన ఆపదలన్నీ మనకు తెలుసు, ఒక్కోసారి మనకు తెలియకుండా కూడా తెలుసు, కొన్నిసార్లు తెలియకుండా కొన్నిసార్లు ఆపదలు పొంచి ఉన్నాయి, మన మీదకి వస్తున్నాయి, చావు మనల్ని సమీపిస్తుంది. అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రేఖల నుంచి భద్రత ఇస్తున్నాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. మనకు వచ్చే శిక్ష అంతా మనం చేసే పాపాల ద్వారా, మనం చేసే దుర్మార్గం ద్వారా మనం ఎంతో శిక్ష పొందాలి. ఆ శిక్ష నుంచి
ఆ శిక్ష నుంచి మనము తప్పించి ఆయన ఆ సమాధానార్థమైన శిక్ష ఆయన మీదే వేసుకున్నాడు. యెషయా గ్రంథం 55:5 వచ్చి యెషయా గ్రంథం 55:5 నిన్నెరుగని జనులు 53:5 యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన ఆపదలు, మనకు రావాల్సిన ప్రమాదాలు అన్ని ఆయన మీదనే వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ శిక్ష లేదు. ఎందుకు? క్రీస్తులోకి వచ్చాం. ప్రభువా నన్ను విడిపించి, ఆపదలన్నీ విడిపించి నీ బిడ్డగా తీసుకున్నావు. శిక్షలన్నిటి నుంచి తప్పించి నీ మీదనే శిక్ష వేసుకున్నావు. క్రీస్తు యేసునందు ఏ శిక్ష లేకుండా నన్ను కాపాడుతున్నావు. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. చెప్పండి, ఎందుకు దేవుని స్తుతించాలి? కీర్తన 91:15 చూస్తే అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎక్కడెక్కడ నుంచి విడిపించాడు? ఒకటోది పాప మరణ నియమముల నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది పాపం? ఆదాము నుంచే వచ్చింది. ఆదాము పాపం ద్వారా మనందరం కూడా మరణానికి, అటువంటి పాప మరణ నియమం నుంచి, నరకం నుంచి విడిపించాడు. రెండవది దాసగృహం నుంచి, ఐగుప్తు నుంచి, ఫరో నుంచి విడిపించాడు. మూడవది జగడ ఊరి నుంచి, గుంట నుండి విడిపించాడు. నాలుగవది గోనెపట్ట నుండి విడిపించి దుఃఖం, కష్టం, ఇబ్బంది, ఇరుకు, కష్టం అన్ని విడిపించాడు. చివరిగా ఐదవది ఎన్నో ఆపదలు, లెక్కలేని అపాయాలు, ఆపదలన్నిటి నుండి విడిపించాడు. ఏమిచ్చి నిన్ను ఆరాధించాడు. రండి నిలబడి ఒక పాట పాడుకుందాం, దేవుని స్తుతించుకుందాం. నిలబడి ఒక పాట పాడుకుందాం. 199 పాట సంఖ్య.